ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 27వ తేదీన మంగళవారం రోజున ఈ కుంభరాశి వారికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధరిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున మంచి శుభ ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారైతే 14 ఏండ్ల నుంచి మీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఈ కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఈ రోజున అయితే గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు అయితే వస్తున్నాయి. గురువు యొక్క శుభ అనుగ్రహంతో వీరు అనుకున్నదైతే ఖచ్చితంగా సాధించబోతున్నారు. ఎందుకంటే పనులన్నీ కారణమైన బృహస్పతి మీకు ఆర్థికపరమైన పనులు కలిగజేస్తారు. అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటూ ఉంటే ఏదో ఒక పని అనేది ఇవ్వడం అయితే ఈ రోజునైతే కుంభరాశి వారికి జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారని మనం చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు అనేక రంగాల్లో లాభాలైతే పొందుతారు. ఈ సమయంలో వీరికి అయితే ఖచ్చితంగా సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారి వ్యక్తులకి. ఇక ఇలాంటి సందేహం అయితే లేదు. శని భగవానుడి ప్రభావంతో ఈ రోజున అయితే ఈ రాశిలో సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశి వారికి అయితే రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అంటే ఎంతో కాలంగా మీరు ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో మీరు ఇండ్లు కట్టుకోవాలని, స్థలాలు కొనుక్కోవాలని మీరు అయితే వేసి చూస్తున్నారో అలాంటివన్నీ కూడా ఈ సమయంలో అయితే తీరబోతున్నాయి. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా అని దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ₹1 తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక అది ఏవో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో అయితే అలాంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. అనేక రకమైనటువంటి పనులు, పెండింగ్ వర్కులు ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటాయి కదా, అలాంటి అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఇక ఈ కుంభరాశి వారికి పలుకుబడి కూడా పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని పనుల ప్రయత్నం పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు, ప్రయాణాలలో అవతరాలు, కొత్తగా రుణ ప్రయత్నాలు, శ్రమ తప్ప ఫలితాలు అయితే కనిపించదు. ఆస్తి వివాదాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు అయితే సాఫీగా సాగుతాయి. ఇక ఈ కుంభరాశి వారు ఆర్థిక అభివృద్ధి, ముఖ్య నిర్ణయాలైతే తీసుకుంటారు. వస్త్ర లాభాలు, పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి, వ్యాపారాలు విస్తరణ, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం అయితే లభిస్తుంది. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున వీరికి జరగబోయేది 100% ఇదే.